మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులకు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భూ రికార్డుల నిర్వహణ, భూమి హక్కులు రికార్డు, అదేవిధంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉందనో, అమ్మిన పేరు రికార్డు లేదనో, ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ ఉందనో మీరు అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి లేదు. స్థానికంగా ఎంక్వైరీ చేసి స్థానిక విచారణ ఆధారంగా మీరు స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి చేయండి అని ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు ఒక ప్రయత్నం కింద లెవెల్లో దీని ప్రకారం చేసుకుంటూ వెళ్ళండి. స్టేట్ లెవెల్లో మేము ఇది ఆల్రెడీ ఎఫర్ట్ మొదలు పెట్టాము. అగ్రికల్చర్ కమిషన్ నుంచి ఫార్మల్గా రాస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. దీని మీద డీటెయిల్ గైడెన్స్ లేకపోవడం వల్ల 1% సాధారణ అమలు కూడా అయ్యే అవకాశం లేదు. చేయండి అనేది నేను ఎట్లాగో టేకప్ చేస్తా. అక్కడ కూడా ఆగట్లా. ఇప్పుడు మనం రీసర్వే ఇంతకుముందు ఆర్ఓఆర్ చట్టంలో మనకు అప్పీల్ రివిజన్ ఉంటే ఆ రివిజన్ అధికారాలేమో అడిషనల్ కలెక్టర్ ఉన్నారని చెప్పారు సార్. ఇప్పుడు అప్పీల్ అంటే తహసీల్దార్ ఆర్డర్ మీద ఆర్డీఓ తర్వాత కలెక్టర్ అన్నారు సార్. కలెక్టర్ ఆర్డర్ మీద అంటే కలెక్టర్ ఇచ్చిన అప్పీల్ దాని మీద కూడా అభ్యంతరాలు ఉంటే మనము అప్పుడు ట్రిబ్యునల్కి వెళ్తామా సార్, లేకుంటే హైకోర్టు? మనకి సిసిఐ సార్ చెప్పినట్లుగా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఈ రోజు మీరు కూడా డౌట్స్ అడిగారు, ఆడియోస్ కూడా రెస్పాండ్ చేశారు, సునీల్ గారు కూడా చెప్పారు. కానీ ఫైనల్ గా రెవెన్యూ అథారిటీగా తహసీల్దార్స్ కానీ, ఆడియోస్ కానీ, జేసీ గారి నేను కానీ వీ హ్యావ్ టు టేక్ అ డిసిజన్. మనకి ఫీల్డ్ లో వచ్చిన సమస్య పరంగా అరే ఇది పట్టా ల్యాండ్ ఉంది, ఇనామ్ ల్యాండ్ ఉంది, ఓఆర్సీ లేదు, ఓఆర్సీ దొరకట్లేదు, కానీ వీళ్ళే ఫీల్డ్ లో ఉన్నారు. యూ హ్యావ్ టు టేక్ అ డిసిజన్. దానికి మీరు పెండింగ్ పెట్టడానికి లేదు. సో ఏ చట్టం పరంగా, ఏ సెక్షన్ పరంగా యూ కెన్ టేక్ అ డిసిజన్. మీరు ఎలా డిసైడ్ చేసుకోవచ్చు, ఖాస్రా కానీ, సేద్వార్ కానీ, కహానీ కానీ, పాత 89 ఆర్ఓఆర్ పరంగా కానీ, ప్రెసెంట్ ఉన్న పొజిషన్ పరంగా కానీ, హౌ డు యూ డిసైడ్ ద నేచర్ ఆఫ్ ద ల్యాండ్, పొజిషన్ పరంగా ఎలా డిసైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్ మీకు చెప్పడం జరిగింది. గ్రామాలలో దరఖాస్తు కూడా పెట్టుకోకుండా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్ లో మళ్ళీ ఒకసారి డేట్ ఎక్స్టెండ్ చేయమని అడుగుతాం. నేను ఆంధ్రప్రదేశ్లో చేసింది నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు పెట్టాము, రీసర్వేలో కనుక పోయినప్పుడు సాధారణ ద్వారా కొని భూమిలో ఉన్న వాళ్ళ పేరు రికార్డ్ చేయాలని అభ్యంతరం ఉండకూడదు కాబట్టి అది చేశాము. సో రెండు చేద్దాం. నేను రెండు ఎఫర్ట్స్ ఏం పెడుతున్నా, ఆర్డర్ ఇచ్చేది ఎవరు, ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఒరిజినల్ ఆర్డర్ ఇస్తారు 4 కింద. దాని మీద ఒక లెవెల్ అప్పీల్, ఆర్డీఓ వచ్చిన ఆర్డర్ మీద కలెక్టర్కి ఒక అప్పీల్ ఉంటుంది, రెండో అప్పీల్ ల్యాండ్ ట్రిబ్యునల్. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మీద ఒక అప్పీల్ ల్యాండ్ ట్రిబ్యునల్ ఉంటుంది. ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అయ్యేంత వరకు సిసిఎల్ఏనే ల్యాండ్ ట్రిబ్యునల్. సో ఇప్పుడు అన్ని ఆర్డర్కి పోతాయి. రెండో వ్యవస్థ ఏంటంటే 5, 7, 8, 9, 10 ఇవి సెక్షన్ల కింద తహసీల్దార్ ఆర్డర్ ఇస్తే 2 లెవెల్ ఆర్డీఓ కలెక్టర్. ఆర్డీఓ కనుక ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ 50 ఏకర్ మనం ఫిక్స్ చేయాలి. మొన్న శివంపేటలో వెళ్ళినప్పుడు కొన్ని డౌట్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 ఏకర్ ఇక్కడ ఉంది, ఎక్కడ ఉండాల్సిన ఉంది, అక్కడ ఇటు సైడ్ నుంచి కొంతమంది వచ్చారు, ఇటు సైడ్ నుంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఈ 50 ఎక్కడ ఫిక్స్ చేయాలి. సో అది ఫిక్స్ చేయడానికి బాధ్యత తహసీల్దార్స్ కి ఉంది, మా సర్వేయర్స్ కి ఉంది. ఈ ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయాలి. అక్కడ కోఆర్డినేట్స్ పెట్టుకొని, పాత విలేజ్ రికార్డ్స్ చూసుకొని, ప్లస్ మీకున్న ప్రీవియస్ డీటెయిల్స్ పరంగా చూసుకొని ఎక్కడ సెట్ అవుతుంది 50 ఏకర్ అది సెట్ చేయాలి. దీని తర్వాత మిగతా పట్టా ల్యాండ్ గురించి మీరు ముందుకు వెళ్ళాలి. అక్కడే 100 పట్టాదార్స్ ఉన్నారు, 100 పట్టాదార్స్ కి 50 ఏకర్స్ లో ఎక్కడ ఉన్నాయి అది మనం సెట్ చేస్తున్నాము. సో ఈసారి జియో కోఆర్డినేట్స్ పరంగా చేసిన తర్వాత మనకి ఫుల్ ఫ్లెజెడ్ గా ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము దీని గురించి ఈ రోజు మీతో మాట్లాడడం జరిగింది. మనం కంప్లీట్ చేసాము. 7 విలేజెస్ కి డీటెయిల్స్ సర్వే చేసి మొత్తం రెడీ అయినా ఉన్నాయి. దీనికి భూపాటిలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము మనం అది క్లారిటీ వచ్చిన ఉంటుంది. మిగతా విలేజెస్ లో కూడా మనం సర్వే స్టార్ట్ చేసినప్పుడు కొన్ని సపోర్ట్ కావాల్సిన ఉన్నాయి. మొన్న శివంపేట గురించి జేసీ గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, కానీ ఆయన చెప్పలేదు. అక్కడ గ్రామ సభలో చాలా గొడవలు నడిచినాయి. ఎందుకు నడిచింది గొడవ? బికాస్ శివంపేటలో ఎంత ఎక్స్టెండ్ ఉంది, అక్కడ 2031 రికార్డ్స్ లో ఎంత ఉంది, ఓన్లీ ఇనామ్ ల్యాండ్స్. కానీ ఆర్ఎస్ఆర్ కంటే 100 ఏకర్స్ ఎక్కువ ఉంది. ఎంత ఉంది?